నిన్న ఏదైతే కేటీఆర్ గారు మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద వాడిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే తెలంగాణ ప్రజలు అసహించుకునే రీతిలో వీధి రౌడీలు మాట్లాడే భాష కన్నా కూడా తక్కువగా ఆ లాంగ్వేజ్ తోటి మాట్లాడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మేము సూటిగా కేటీఆర్ని అడుగుతున్నాం, నీ అసహనము ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తున్నదని చెప్పి ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం. ఈరోజు కాళేశ్వరంలో అవకతవకలు జరిగినాయని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ, పత్రికలు, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మరి దాని మీద ఎంక్వైరీ ఏమని చెప్తే మరి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ వద్ద కుంగిపోతే దాని మీద విచారణ కమిషన్ వేసి విచారణ జరుపుతున్న సందర్భంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్కు, ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావుకు, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న ఈటలకు సమ్మన్స్ ఇచ్చి వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తే ఈరోజు ఒక ఫ్రస్ట్రేషన్ తోటి మాట్లాడినట్టు కనపడుతుంది. ఈరోజు మేము అడుగుతున్నాం, మొన్న ఎన్నికలలో ప్రజలు నీకు బుద్ధి చెప్పిండ్రు, అసెంబ్లీ ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికలలో కనీసం నీకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారిని అంటే చెప్పడానికి వీలు లేని భాషలో తిడుతున్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బట్టలు ఉడదీస్తా, కాంగ్రెస్ పార్టీని సమాధి చేస్తా అని చెప్పి అవాక్కులు చవాకులు తేలుతున్న పరిస్థితిని ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం. ఇదే కేటీఆర్ని అడుగుతున్నాం, మొన్న జరిగిన ఎన్నికలలో నీ పార్టీని నిన్ను బొందపెట్టి నీ బట్టలు నీ అయ్యే బట్టలు ఉడబీకి నిన్ను ఫామ్ హౌస్లో కూర్చోబెట్టినా కూడా నీకు సిగ్గురాని పరిస్థితి. తెలంగాణ ప్రజలందరూ కూడా నీకు బుద్ధి చెప్పిండ్రు, కర్రు కాల్చి వాతా పెట్టినా కూడా ఈరోజు నీకు ఇంకా కూడా బుద్ధి రాని పరిస్థితి. వెంట్రిక కూడా కేసీఆర్ది పీకలేవని. అయ్యా, మేము వెంట్రుకలు పీకడానికి ఈరోజు అధికారంలోకి రాలేదు. ప్రజలు మాకెందుకు అధికారం ఇచ్చిండ్రు? పరిపాలన చేయమని. ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం, అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ నువ్వు ఏదైతే ఆర్థిక రాష్ట్రాన్ని మరి ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నం చేస్తే కూడా ఈరోజు వాటన్నిటిని కూడా సవరిస్తూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితులలో ఈరోజు కేటీఆర్ గారు ఆ విధంగా మాట్లాడడాన్ని మరి తీవ్రంగా మేము ఖండిస్తూ ఈరోజు మేము సూటిగా చెప్తున్నాం, నీలాగా వారసత్వ రాజకీయాల నుంచి మీ నాయనను అడ్డం పెట్టుకొని నువ్వు రాజకీయాలకు వచ్చినట్టు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు రాలేదు. ఆయన గ్రామ స్థాయి నుంచి జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఎవ్వరి గాడ్ ఫాదర్ లేకుండా ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అలాంటి నాయకుడిని పట్టుకొని అవాక్కులు చవాకులు మాత్రం పేల్తే ఖచ్చితంగా మీ నాలికలు కోయాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ప్రతిపక్ష పాత్ర పోషించండి. మేము వచ్చి సంవత్సరంన్నర కాలేదు. ఈరోజు రైతాంగానికే దాదాపు 50,000 కోట్లు ఈరోజు రైతాంగం కోసం ఖర్చు పెట్టిన పరిస్థితి. ఇలా మేము అడుగుతున్నాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కూలేశ్వరం ప్రాజెక్టుగా మారిపోయింది. నువ్వు ఈరోజు గొప్పలు చెప్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు, మొన్న పోయిన సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్టు వాడకుంటే కూడా దేశంలో అత్యధిక పంట దాదాపు 2,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిన చరిత్ర
తెలంగాణకు ఉంది. అలాంటి పరిస్థితులలో ఇంకా కాళేశ్వరం ఈరోజు మేము గొప్పలు చెప్పినామని చెప్పే పరిస్థితి, ఎంట్రీగా కూడా పీకలేవని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నాయా? నీ ఎంట్రికలు పీకాల్సిన అవసరం మాకు లేదు. గత ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు నీకు మీ అయ్యకు అందరికీ కూడా గుండు చేపించి నిన్ను ఫామ్ హౌస్లో పండబెట్టిన పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. ఇలాంటి మాటలు కనుక పనిచేయకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తిరగబడటం ఖాయమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇదే కనుక మీరు ముందు కూడా ఇలాంటి మాటలతోటే ముందుకు వస్తే గ్రామాలలో బీఆర్ఎస్ నాయకుల్ని తిరగనీయమని కూడా హెచ్చరిస్తూ జాగ్రత్త, ఖబర్దార్, ఇప్పటి నుంచి నువ్వు ప్రతిపక్ష నాయకుని హోదాలో మాట్లాడగానే ఇష్టం వచ్చిన రీతిలో భాషను కనుక ఉపయోగిస్తే కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ నాయకులు కూడా ఊరుకోరని కూడా హెచ్చరిస్తున్నాం.